కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఇటీవలే పీతాని వారిపేటలోని పీతాని బాలకృష్ణ ప్రలోభాలకు గురిచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరికి వైసీపీ కండువాలు కప్పి మెప్పు పొందే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం పెడిసికొట్టింది. తీరా చూస్తే సుంకరపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు శెట్టి బలిజ పీతాని వారిపేటకు వెళ్లి వివరాలు కనుక్కునేసరికి పీతాని బాలకృష్ణ చేసిన తీరును వివరించి ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ వైపే ఊటం బదులిచ్చారు. అదే కమిటీకి చెందిన ప్రజా సేవకుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు ప్రత్యేక భరోసానిచ్చి అండగా ఉంటాను అంటూ హామీ ఇవ్వడంతో పీతాని వారిపేట నాగేశ్వరరావును సత్కరించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో ఇటీవలే పీతాని వారిపేటలోని పీతాని బాలకృష్ణ ప్రలోభాలకు గురిచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరికి వైసీపీ కండువాలు కప్పి మెప్పు పొందే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం పెడిసికొట్టింది. తీరా చూస్తే సుంకరపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు శెట్టి బలిజ పీతాని వారిపేటకు వెళ్లి వివరాలు కనుక్కునేసరికి పీతాని బాలకృష్ణ చేసిన తీరును వివరించి ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీ వైపే ఊటం బదులిచ్చారు. అదే కమిటీకి చెందిన ప్రజా సేవకుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు ప్రత్యేక భరోసానిచ్చి అండగా ఉంటాను అంటూ హామీ ఇవ్వడంతో పీతాని వారిపేట శెట్టిలు నాగేశ్వరరావును సత్కరించారు. పెద్దనవారిపేట వాస్తవులందరికీ కూడా నమస్కారం. మరి ఇవాళ ఎలక్షన్ టైం కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు, మాయమాటలు చెప్తుంటారు, వెళ్ళిపోతుంటారు, మళ్ళీ 5 సంవత్సరాల వరకు కనిపించరు. కానీ నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని, అలాగే మీరెవరు పిలిచినా అర్ధరాత్రి అయినా సరే నేను వచ్చి నా శక్తి మేరకు ఇటు వాటిలో అర్జున్ ఉన్నాడు, అలాగే ఇంకా రంగా ఇంకా మన వాళ్ళందరితో కలిసి నా శక్తి మేరకు నేను సమస్య పరిష్కారానికి కృషి చేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి చాలా విషయాల్లో నేను నాకు తెలిసిన ఏ సమస్య కోసమైనా సరే నేను ఎప్పుడైనా అది పగలైనా రాత్రైనా ఎప్పుడైనా నా వరకు నేను చేశాను. కానీ మనకి అధికారం వస్తే నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా దాటిన బుచ్చిరాజు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీగా మరి బాలయోగి గారి అబ్బాయి టీఎంసీ బాలయోగి గారి అబ్బాయి హరీష్ మాధవ్ గారు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరిని మీరు అత్యధిక మరి మీ దగ్గర 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపైన వేసి మీరు బుచ్చిరాజు గారిని ఎమ్మెల్యేగా చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే మీ పేటకి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ జరిగినప్పుడు 1వ వార్డు పెదనవారిపేటలో ఏ అభ్యర్థికి అయితే ఏ పార్టీకి అయితే ఎక్కువ ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి ప్రెసిడెంట్గా అవుతాడు ఇక్కడ సుంకరపాలెం పంచాయతీలో. అలాగే ఇప్పుడు కూడా బుచ్చిరాజు గారికి మరి మీ పేట నుంచి మరి అత్యధిక మెజార్టీ ఓట్లేసి ఆ రికార్డుని మళ్ళీ సృష్టించి ఆయన ఎమ్మెల్యేగానే కాదు, ఆయన మంత్రిగా కూడా అవుతారు. మరి ఆయన ఇప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా అధికారం వచ్చిన వెంటనే మీకు మీ ప్రతి ఇంటికి కూడా ఏ సమస్యలు ఉన్నా మరి అర్జున్ కానీ నేను కానీ మేమందరం అందుబాటులో ఉండి మా శక్తి మేరకు మీ సమస్యలు పరిష్కారం మేము కృషి చేస్తాం. మా వల్ల అవ్వలేని పనులు ఏమైనా ఉంటే బుచ్చిరాజు గారితో మాట్లాడి మరి బుచ్చిరాజు గారి ఇంటికి తీసుకెళ్ళి మీ సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేమంతా కూడా కృషి చేస్తాం. అలాగే మీరు అత్యధిక మెజార్టీతో బుచ్చిబాబు గారిని మన ఊళ్ళో అత్యధిక మెజార్టీ ఇవ్వాలి. మరి మీ పేట అంతా కూడా ఏకదాటిగా బుచ్చిబాబు గారికి ఓట్లేసి గెలిపించాలి. మన పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు కూడా మరి పెదనవారిపేటకి ఎలాగైతే రికార్డు ఉందో ఈ పేట ఓటింగ్ ఎట్టి పడితే వాళ్ళే సర్పంచ్ అవుతారనేది అదే రికార్డు మీరు మళ్ళీ సృష్టించి బుచ్చిబాబు గారికి చేయాలి. బుచ్చిబాబు గారు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆయన ఖచ్చితంగా మీ విశిష్టతనానికి తెలియజేసి ఆయన్ని ప్రత్యేకించి మీ పేటకి తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నన్ను మరి అంతా కూడా మరి నన్ను ఇక్కడ నాతో పాటు మీరందరూ కూడా మరి మరి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడలో దద్దరిల్లిన చంద్రబాబు ప్రజాగలం. జనసేన తెదేపా భాజపా శ్రేణుల సమూహంతో రోడ్ షో సూపర్ సక్సెస్. కాకినాడ నగరంలోని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో ప్రజాగలం సభకు ప్రజలు పోటెత్తారు. తొలుత